ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. కొత్త సంవత్సరం జనవరి నెల వచ్చే డిసెంబర్ వరకు ఈ కొత్త సంవత్సరం అంతా 12 రాశుల మీద, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి వింత, చెడు వింత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. తీ చిలకమ్మ, వృషభ రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, వృషభ రాశి వాళ్ళ గణితం తీ చిలకమ్మ. తే వృషభ రాశి వాళ్ళ శాస్త్రం జ్యోతిషం తీ చిలక. శ్రీరామచంద్రుడు రాముడు వచ్చిండు. ఈ వృషభ రాశి వాళ్ళ ఏదైతే ఈసారి సంవత్సరంలో ఎవరిదైతే కళ్యాణం అవుతుందో, సీతారాముల కళ్యాణం వరకు, శ్రీరామ నవమి అవతల ఎవరిదైతే కళ్యాణం అవుతుందో నిజంగానే శ్రీరామచంద్రుడు లాంటి వాడు భర్త దొరుకుతాడు. శ్రీరామచంద్రుడు లాంటి వాడు భర్త దొరుకుతాడు తప్ప శ్రీరామచంద్రుడు లాంటి వనవాసం రాదు. సీతమ్మ ఒక దిక్కు, రాముడు ఒక దిక్కు, వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ ప్రేమ చాలా గొప్పది. అంతటి ప్రేమ అంటే అలా ఉండాలండి. ప్రేమ అంటే ఒక భార్య మీద భర్త ప్రేమ, ఒక భర్త మీద భార్య ప్రేమ, అంత ప్రేమతో నడుస్తే ఇక జీవితంలో ఇక సుఖమే సుఖం. అంతే తప్ప భార్య మీద భర్త అనుమానం, భర్త మీద భార్య అనుమానం, నీదెంత నాదెంత, ప్రతిదానికి అనుమానం పట్టడం, ప్రతిదానికి అనుమాన స్థితి రావడం, బయటికి వెళ్తే ఆయన మీద ఈమె అనుమానం, ఈమె మీద ఆయన అనుమానం, ఇలా అనుమానం పెట్టుకోవడం కరెక్ట్ కాదు. పెద్దలు ఒప్పించి చెప్పినా, పెద్దలు ఎంత చెప్పినా కానీ ఇది కాదమ్మా, ఇది కాదనైనా, అది కాదనుకుంటే వాళ్ళ మాట వినకుండా మీరే అరుసుకొని కొట్లాడుకొని అంత కాదు వింత అనుకొని ఏందంకన పోతే అది లాస్ట్కి ఈమె నాకు వద్దు, ఆయన నాకు వద్దు అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. అది మూర్ఖత్వం, అది మీకు తెలివిలోని పని. అది తెలివి ఉన్నవాళ్ళు ఎప్పుడు కొట్లాడరు, తెలివిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఇలా మతి లేని మాటలు మాట్లాడరు. అది కరెక్ట్ కాదు. మీరు నిదానంగా నడవాలి. భర్తకు కోపం వస్తే భార్య నిదానం కావాలి, భార్యకి కోపం వస్తే భర్త నిదానం అయితేనే అది సంసారం. ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎట్లా నీటిగా నడుస్తుందో అలాగే మీరు సంసారం అలా నడుస్తుంది. సంసారం అంటే సముద్రం. సముద్రంలా ఈతాడుకుంటా కొనకు రావచ్చు, కానీ సంసారంలా ఈతాడినోడు ఆన్లైన్ మునుగుతాడు. అసలు పైకి వచ్చే మార్గమే ఉండదు. అలా సంసారం చాలా గొప్పది. సముద్రం కన్నా సంసారం చాలా గొప్పదంట. ఏ ఇంత సందుపోయినా పెద్ద కథనే అవుతుంది. అలాగా అందు గురించి ఏమంటున్నానంటే నిదానంగా తొందరపడవద్దు. కానీ ఈ వృషభ రాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ వస్తే అటు ఇటు కాదు, అటన కానీ ఇటన కానీ వాదెంత వాని బిషాదెంతమని వానికి అదిమించిపోతారు. అలాంటి కోపం పెట్టుకోకండి, మంచిది కాదు. కోపం తన శత్రువు. కోపం దగ్గర ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోతారు. కోపం ఇంట్లో ఉన్న వాళ్ళకంతా బాధ అనిపిస్తుంది. కోపం చివరికి అది నీకే శత్రుతనం అయిపోతుంది. కోపంతో నడిచిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుపోయి ఉన్నదంతా నాశనం చేసుకొని రోడ్డు మీద పడి అన్నమా రామచంద్ర చేసుకున్నారు. రోసానికి కత్తి మింగితే కడుపు చేరి ప్రాణం పోతుంది, చివరికి నష్టమవుతుంది, కష్టం వస్తుంది. అలాంటి పనులు అవసరమా? అంత కోపం పెట్టుకోవడం అవసరమా? కోపం దేనికి పనికి వస్తుంది? కానీ తెలివి, మంచిగా జ్ఞానం, తెలివి ఉన్న వాళ్ళు అస్సలు వాళ్ళకు కోపం రాదు. ఎందు గురించి అంటే దానికి సమాధానం చెప్తారు. ఇది నిజమా, ఇది అబద్ధమా, ఇది తప్ప ఒప్ప, ఇది నా తప్ప వాళ్ళ తప్ప. తన తప్పు ఉంటే సరే మన తప్పు ఉంది నిదానం చేద్దాం, సరే వాళ్ళ తప్పు ఉంది కదా నలుగురికి మెప్పించి చెప్దాం అన్నట్టు ఇలా ఉండాలి. అంతే తప్ప కోపం వచ్చింది వాందో ఇందో అంతా నేను చూసుకుంటాం, మన మాట గెలిపించుకుని వస్తాం, నిజానికి అబద్ధం చేస్తాం, అబద్ధానికి నిజం చేద్దాం, వాందెంత వాని బిషాదెంత చూద్దాం అనుకుంటే ఒక దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. నిజానికి అబద్ధానికి భగవంతుడు అనేవాడు ఏం చేస్తారంటే ఇదారా ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు అని దాన్ని బురదలు వేసిన తర్వాత నరుడు ఏడిస్తే ఏం పీకం, భగవంతుడు అనుకున్నానంటే బుడం నుంచి పీకి అవతల పడేస్తాడు. అప్పుడేం చేస్తావు? నరునికి నరుడు ఒక దెబ్బ నీవు కొట్టొచ్చు, ఒక దెబ్బ నీకు నేను కొట్టవచ్చు, ఒక మాట నీవు ఎక్కువ చెప్పొచ్చు, 2 మాటలు నేనే ఎక్కువ చెప్పొచ్చు. అలా జరుగుతుంది తప్ప భగవంతుడు ఒకసారి అనుకున్నానంటే రానాయన అక్కడ ఏం చేస్తూ ఇదంతా కొట్లాడి జగడానికి ఎందుకు, రానాయనకమని వెనక పెట్టుకొని పోతాడు. అప్పుడు ఏం చేస్తావు? ఉన్నదంతా వదిలిపెట్టి ఆస్తి అంతస్తు జాజా జిందగీ బింగతి బర్బాత్ అక్కడ పెట్టి నీట్గా వెళ్ళిపోవాలి. చూశారా? అలాంటి చేయవద్దు. భగవంతునికి నచ్చని పని చేయవద్దు. భగవంతునికి నచ్చని పని చేస్తే అది ఎవ్వరికీ నచ్చదు, అది కరెక్ట్ కాదు. 2026 కొత్త సంవత్సరం జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు ఎట్లా ఉందంటే మాత్రం మీ ఇంటి లోపల మీరు ఏమనుకుంటున్నారంటే ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు మంచిగా ధ్యానం పెట్టుకొని వినండి. పోయినసారి 2025 లోపల చాలా మునిగినాం.
నిట్ట నడుమ ఆ మొత్తంకి మునిగినాం. ఏడపైన లాసు, ఏడపైన కష్టం, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది, హజార్లు తీస్తున్నాం, బజార్లో పెడుతున్నాం, ఎటు వచ్చిన పైసా అటే పోతుంది, ఏం చేస్తున్నాం, ఏమవుతుంది మా జిందగంతా. మరి 2025 లోపల లాస్ అయినాం, మరి ఈ 2026 లోపల పైకొస్తామా కిందికి పోతామా, ఈసారి పైమెట్టు మేము లెక్కుతామా లెక్కమా, అందరు లెక్కుతున్నారు, మేము ఏడపడద ఆన్నే ఉన్నాం, ఏడ ఉన్న గొంగడి ఆన్నే ఉంది, ఏడపడద ఆన్నే పడి ఉంది తప్ప మనం పైకొస్తలే కదా పరమాత్మ అనుకుంటున్నారు. చూడండి, ఒక మాట, నారు పాతిన వాడు నీరు పోస్తాడు, నీరు పోయకుండా ఎండిపోయేదాకా చూడడు. భగవంతుడు కూడా అంత తల్లడిచ్చి బాధపడే వరకు భగవంతుడు చూసుకుంటూ కూర్చున్నాడు. ఏదో ఒక దారి చూపిస్తాడు, పైమెట్టు లెక్కిపిస్తాడు. తప్పనిసరి మీ ఆశ నిరాశ కాదు, ఆశనే అవుతుంది. కానీ ఈ రాశి వాళ్ళు శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు ఈసారి తప్పనిసరి లెక్కాలి. ఆ భగవంతునికి నమస్కారం చేసి రండి, మీకంతా మీ కాలకంటకం అంతా దూరమైపోతుంది. చేపెట్టిన పని మంచి కలిసి వస్తుంది. ఎవరు తోడు, ఎవరి హిమ్మతు, ఎవరి సాధారి కావాలని అనుకోరు. మీ సొంత హిమ్మతు నుంచి మీరు నడుస్తారు, ఏడపైన కానీ మీరు గెలుస్తారు. కానీ ఏమిటిదంటే మాత్రం ఇంటి మీద మాత్రం కొంత దృష్టి కన్ను చాలా చెడ్డగా ఉంది. మీ ఇంటి లోపల మీరు కలిసి వస్తలేదు, బరకత్ ఉంటలేదు, లాభం ఉంటలేదు, మనసు శాంతం ఉంటలేదు. దాని నివారణం చేసుకోండి, చాలా బాగుంటుంది. నెత్తి మీద ఏదో పెద్ద ఇంత గంప పెడుకొని తావ నడుస్తే కూలపడుతుంది. అదే పెద్ద గంప, వజన్ గంప కిందికి పడేస్తే ఎంత దూరమైనా హల్కగా ఉంటే నడవగలరు. అది దానికి ఏం చేయాలంటే ఆలోచించి భగవంతుని మీద భారం పెట్టి నడవండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. 8 చాలా మంచి గవ్వలు పడ్డాయి ఈ రాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 3. అంటే మీకు గురుబలం చాలా బాగుంది. ఈసారి గురుబలం చాలా బాగుంది, లాభబలం బాగుంటుంది, చేపెట్టింది కలిసి వస్తుంది, అంతా మీకు జయమే జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఈ 2026 లోపల ఇప్పటి నుంచి జనవరి 1 నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు జయం జరిగే టైం వచ్చింది. ఈసారి పైమెట్టు లెక్కే టైం వచ్చింది, లెక్కుతారు. మళ్ళీ దీనికన్నా మళ్ళీ ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ చేసి మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.